నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేకే ఆర్ట్స్ అండ్ కుకింగ్. మనం రెగ్యులర్‌గా స్నాక్స్ చేసుకుంటూనే ఉంటాం కదండీ! అయితే ఈరోజు హెల్తీగా తోటకూరతో పకోడీ అయితే ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. తోటకూరని కర్రీలాగా చేసి పెడితే చాలామంది పిల్లలు ఇష్టంగా తినరు కదండీ! అలాంటి వారి కోసం ఈ విధంగా చేసి పెడితే హ్యాపీగా తినేస్తారు. మనకి తోటకూర పెట్టామన్న సంతృప్తి కూడా మిగులుతుంది. వాళ్ళకి కావాల్సిన విటమిన్స్ అయితే వాళ్ళకొచ్చేస్తాయి. ఈ పకోడీ చేసుకోవడానికి ముందుగా ఇలా ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకోవాలి. కారానికి సరిపడా పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఆకుకూరని కడిగి పెట్టుకొని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా అన్నిటినీ పిండి కలుపుకోవడానికి ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. దీనిలో తగినంత ఉప్పు వేసుకొని ఉల్లిపాయలు, ఆకుకూర, పచ్చిమిర్చి బాగా నలుపుతూ కలుపుకోవాలి. ఒక్క 10 నిమిషాలు ఇట్లా నలుపుతూ కలుపుకుంటే ఉప్పు వేయటం వల్ల అందులోని వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని వేసుకోవాలి. నేను మైదా పిండి యూజ్ చేశానండి. మీరు శనగపిండి అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. మ్యాక్సిమం అందులో ఉన్న వాటర్తోనే సరిపోతుంది. మీకు బైండింగ్కి ఇంకా కొంచెం కావాలి అనుకుంటే కొన్ని వాటర్ వేసుకొని అయితే కలుపుకోవచ్చు. చాలా తక్కువ వాటర్ అయితే పడతాయి. పిండిని ఎక్కువ క్వాంటిటీ అయితే తీసుకునే అవసరం లేదండి. దీనికి ఆకుకూర పకోడీ కాబట్టి తక్కువ పిండే పడుతుంది. చాలా తక్కువ పిండి పడుతుంది. చూసారు కదా, ఇలా కలుపుకోవాలి. ఇలా పిండి తక్కువ వేసి ఆకుకూర, ఉల్లిపాయలు ఎక్కువ వేసుకొని చేసుకుంటే పకోడీ బాగుంటుందండి. మా అమ్మమ్మ గారు కలిపారండి. పిండి ఈ విధంగా కలుపుకోవడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయండి. స్టవ్ మీద కళాయి పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా మనం వేసుకోవాలండి. ఈ పిండిని మనం పిండి కలుపుకునేటప్పుడు ఎక్కువ పిండి వేసి కలిపి అలాగే ఎక్కువ వాటర్ వేసి కలుపుకుంటే పకోడీ అనేది మెత్తగా అయిపోతుందండి. అలా కాకుండా ఇలా కలుపుకొని వేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం కాల్చుకోవాలి. చూసారు కదా, ఇలా ఉడికిన తర్వాత మనకి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకొని ఇలా తీసుకు పక్కన పెట్టేసుకోవాలి. ఎక్కువ కలర్ వచ్చేంత వరకు ఉంచితే ఉల్లిపాయలు అనేది మాడిపోయినట్టు అయిపోతాయండి. అందుకని చెప్పి మనం కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకొని తీసేసుకోవాలి. ఇలా మనం మిగతా పిండిని కూడా ఆయిల్లో వేసుకొని పకోడీని అయితే రెడీ చేసేసుకోవాలి. హ్యాపీగా క్రిస్పీ పకోడీని అయితే ఎంజాయ్ చేయొచ్చండి వర్షాకాలం. అలాగే ఎప్పుడైనా చుట్టాలు వచ్చినప్పుడు స్నాక్స్గా కూడా యూస్ చేసుకోవచ్చు. చూసారు కదా, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.